హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు హ్యాండ్కి లోతు ఎలా తీసుకోవాలని చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ బ్లౌజ్ కుట్టేటప్పుడు రైట్ లెఫ్ట్ అని మనం చెక్ చేసుకొని కుట్టేటప్పుడే లోతు తీసుకోవాలి. కట్ చేసేటప్పుడు లోతు అసలు తీసుకోవద్దు, కన్ఫ్యూజన్ అయిపోతాము. ఆ మార్క్ పెట్టాను కదా కటింగ్ చిన్నది, అక్కడ నుంచి అలాగ డౌన్ చేస్తూ 1/2 ఇంచ్ డౌన్ చేస్తూ అలాగ మార్కింగ్ చేయండి. మనం ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాం కదా, మార్కింగ్ చేసే దానిపైన స్టిచ్చింగ్ రావాలి. చూడండి, నీట్గా అలా మార్క్ చేసుకోండి. మనం ఎక్కడ కట్ చేసామో అక్కడ నుంచి ఈ కింద వరకును, అక్కడ వరకు బస్ చాలు. లెఫ్ట్ హ్యాండ్కి కూడా అలానే, ఎల్ అంటే లెఫ్ట్ హ్యాండ్, ఆర్ అంటే రైట్ హ్యాండ్. మనం చెక్ చేసుకొని పెట్టుకోవాలి. మన హ్యాండ్స్కి చేసుకొని ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి. లోతు తీస్తేనే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ముడతలు, ఉగ్గులు అలాంటివి ఏం రావు. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక బ్లౌజు స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఒక హ్యాండ్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ముందే నేను జాయింట్ చేసుకున్నాను కింద వైపున. ఇప్పుడు సైడ్లు జాయింట్ చేసుకోవాలి. నీట్గా జాయింట్ చేసుకోండి. స్పీడ్గా అస్సలు చేయొద్దు, మెల్లగా మిషన్ ఆపుతూ స్టిచ్చింగ్ చేయండి. చూడండి, మనం ఎక్కడ మార్కింగ్ పెట్టామో దానిపైన స్టిచ్చింగ్ నీట్గా రావాలి. చూడండి, దాని మీద నీట్గా నేను చేస్తున్నాను. నేను చేసినట్టే మీరు కూడా చేయండి. ఫ్రంట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మార్కింగ్ లోతు ఏం తీయనవసరం లేదండి. ఎలా ఉంది అలానే మనం స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిందండి. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ అంతా మనం ఎక్కడ వరకు స్టిచ్ చేసామో ఆ స్టిచ్ చేసే వరకు ఉన్నది కట్ చేసేయాలి. మిగతాది కట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ మనం మార్కింగ్ ఎక్కడ పెట్టుకున్నామో, ఫ్రంట్ సైడ్ మార్కింగ్ మనం ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే మనకి అది ఫ్రంట్ పార్ట్ అనే అర్థమవుతుంది. చూడండి, అలా చిన్నగా కటింగ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేస్తే అది ఫ్రంట్ సైడ్ అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. రైట్ హ్యాండ్ కంప్లీట్ అయింది. చూడండి, మనం బ్లౌజ్ షోల్డర్ జాయింట్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత అక్కడ జాయింట్ చేయాలి. ఇప్పుడు నీట్గా ఇక్కడ రెండు సైడ్లను నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మధ్యలో మనం మళ్ళీ టక్ పెట్టుకోవాలి. ఆ టక్ పెట్టుకునే మార్కింగు మనకి షోల్డర్ మనం ఎక్కడ జాయింట్ చేసామో అక్కడే రావాలి. చూడండి, జాయింట్ చేసే టక్ పెట్టుకున్నాం కదా, ఈ టక్ పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కోసమని. చూడండి, షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఆ షోల్డర్ జాయింట్ దగ్గరే మనం ఈ చివర ఆ చివర కలిపి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత టక్ పెట్టుకున్నది పెట్టాలి. ఇలాగ రివర్స్లో చేసుకోవాలి. రివర్స్లో చేసి కరెక్ట్గా ఆ టక్ పెట్టేది షోల్డర్ దగ్గర ఉండాలి. ఇంకో టక్ ఉంది కదా, అది ఫ్రంట్ సైడ్ అని మనకి ఈజీగా అర్థం అవడానికి పెట్టాం కదా, అది ఫ్రంట్ పార్ట్కి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం జాయింట్ చేద్దాం. హ్యాండ్ జాయింట్ అస్సలు కదిలిపోకూడదండి. కరెక్ట్గా అక్కడే మనం ఎక్కడ టక్ పెట్టుకున్నామో అది మాత్రం పక్క షోల్డర్ దగ్గర రావాలి. లేదంటే మనకి భుజాలు జారడము, ఫోల్డింగ్స్ రావడము అలాంటివన్నీ జరుగుతాయి. హ్యాండ్ కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచి అటువైపు ఉండి రెండును హ్యాండ్ని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఒకేలాగా మనం విడిచిపెట్టాలి. సమానంగా ఎక్కువ తక్కువ విడిచిపెట్టకండి. అయిపోయింది. మళ్ళీ రివర్స్లో డబుల్ కుట్ ఎప్పుడు మనం డబుల్ కుట్లు వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ దగ్గర మళ్ళీ రివర్స్లోనే మళ్ళీ కుట్టేసుకుంటే మనకు సరిపోతుంది. మెల్లగా ఆ మిషన్ ఆపుతూ స్టిచ్చింగ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చాము. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసే దగ్గర చాలా జాగ్రత్తగా చేయండి. క్లాత్ అస్సలు లాగొద్దు, హ్యాండ్ అస్సలు లాక్కండి. ఫ్రంట్ పార్ట్ ఎక్కడుందో దానికి కరెక్ట్గా హ్యాండ్ తెచ్చి పెట్టాలి.
లాగడం మాత్రం లాగొద్దు. లాగామంటే మొగ్గులు వచ్చేస్తుంది బ్లౌజ్ మనం వేసుకునేటప్పుడు. చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ఉందో అక్కడ అలా స్టిచ్ చేసుకోవాలి. దీనికి కూడా ఇటువైపు కూడాను 2 సార్లే డబల్ కుట్లు వేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డబల్ కుట్లు వేసుకోవాలి మళ్ళీను రివర్స్ చేసి. మళ్ళీ దారం తీయనవసరం లేదండి. అలాగ అందులోనే మనం కుట్టుకోవాలి. దారం తీసామంటే మళ్ళీ తెగిపోతుంది. మళ్ళీ మిషన్కి దారం ఎక్కించడం అన్నీ అవుతాయి. మనం డ్రెస్సులకి హ్యాండ్స్ ఎక్కించడం కూడా ఇలా ఎక్కిస్తారండి. డ్రెస్సులు కొన్ని రెడీమేడ్ డ్రెస్సులకి హ్యాండ్స్ ఎక్కించడానికి వస్తాయి కదా, అవి కూడా టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అయిపోయిందండి. ఇప్పుడు మనం క్లోజ్ చేసి చూసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. మీరు కూడా ఇలానే స్టిచ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.